నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దాం. థింకింగ్ విల్ నాట్ ఓవర్కమ్ ద ఫియర్ బట్ యాక్షన్ విల్. అంటే ఆలోచిస్తూ కూర్చొని అదేమవుతుందో ఇదేమవుతుందో, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో, ఇది నేను చేయగలనా లేదా, చాలామంది ఫెయిల్ అవుతున్నారు, నేను కూడా పాస్ అవుతానా, అసలు నేను కూడా ఫెయిల్ అవుతానా, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం దాన్ని ఓవర్కమ్ అవ్వం. దాని మీద వర్క్ చేయాలి. ఓకే, నాకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇవి నేను సాల్వ్ చేసుకోగలిగితే నాకున్న ప్రాబ్లమ్స్ నేను ఓవర్కమ్ అవుతాను, అప్పుడు నేను క్లియర్ చేయగలను. అట్లా మనం దాని వైపుగా పని చేస్తూ వెళ్ళాలి. ఆలోచించుకుంటూ కూర్చుంటే కాదు, మనం ఏం చేయాలో అది చేస్తూ వెళ్ళాలి. రైట్. సరే, ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. చాలామందితో ఇవాళ నిన్న ఈ లాస్ట్ 1 వీక్గా మాట్లాడుతుంటే కోవిడ్కి సంబంధించిన కేసెస్తోనే చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ అనమాట. సో ఆ కంటెక్స్లో అదొక రకమైన డిసప్పాయింట్మెంట్, లేకపోతే అదొక రకమైన ఫియర్ కావచ్చు, సంథింగ్. ఇట్లా ఏదైనా చేద్దామంటే దానికి ఏమి చేయలేకపోతున్నాం అన్న కొన్నిసార్లు ఫీలింగ్, వీడియోస్ చేయడానికి కూడా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఈ లాస్ట్ 1 వీక్గా అంత యాక్టివ్గా చేయడానికి అంత అనిపించట్లేదు. ఇలాగా తెలిసిన అందరు సఫర్ అవుతున్నారు ఏంటి ఇలా ఇవన్నీ అన్నమాట. కానీ ఇవాళే ఇందాక మాట్లాడుతూ అన్నారు, మనం బెస్ట్ చేయగలిగింది ఏంటి, ఈ టైంలో మనం ఏది బెస్ట్ మనం చేయగలిగే పనో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు చేసేది టీచింగ్, నువ్వు ఇంకా బెస్ట్గా చెప్పడానికి, నువ్వు ఇంకా బెటర్గా చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఫీల్ అవుతూ కూర్చుంటే ఎట్లా అంటే, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ మెంబర్స్ కానీ ఏం కాలేదు, బాగానే ఉన్నారు. కానీ న్యూస్ పేపర్ ప్రతిరోజు చదవాలి. చదివిన దాంట్లో సగం విషయాలు వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళకి బాగాలేదు, ఇది లేదు లేదు ఆ నెగిటివ్ ఈ థాట్ మైండ్లోకి వచ్చేటప్పటికి ఏం జరగట్లేదు, ఏది మూవ్ అవ్వట్లేదు అన్న కొంత ఫియర్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. కానీ ఏం చేసేది ఏంటి, ఆలోచించడం కాదు కదా, చేయాల్సిన పని ఏంటి, నేను నా డ్యూటీ నేను చేయాలి, నేను వీడియోస్ చేయాలి, రెగ్యులర్గా చేయాలి, పోస్ట్ చేయాలి, స్టూడెంట్స్కి ఇంకొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అంతేనా. చాలా ఆలోచించుకొని మళ్ళీ వీడియో చేస్తున్నాను అలా అన్నమాట. మన డ్యూటీ ఏంటి అది మనం చేయగలిగితే బెస్ట్గా అది మనం చేయగలగాలి. ఫియర్స్తో అలా ఉండిపోకూడదు. మన డ్యూటీ ఏంటో మనం చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. సరే, లాస్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చాము చూసుకొని ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి గల్ఫ్ ఆఫ్ మార్తబాన్ అనేటటువంటిది న్యూస్లో ఉంది కదా, అది ఏ కంట్రీకి దగ్గరలో ఉంది. మనం దేని గురించి చదివాం, అదానీ అనేటటువంటి కంపెనీ అది పోర్ట్ను ఒకదాన్ని బిల్డ్ పోర్టులో టర్మినల్ ఒకదాన్ని బిల్డ్ చేయాలనుకుంది. యంగూన్ అనేటటువంటి ఇంటర్నేషనల్ టర్మినల్, దానికి సంబంధించి అది రివరైన్ పోర్ట్ అని చదువుకున్నాం. గల్ఫ్ ఆఫ్ మార్తబాన్ అనే లొకేషన్ అని చదువుకున్నాం కదా లాస్ట్ వీడియోలో, 5th and 4th వీడియోలో చదువుకున్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఆన్సర్. నెక్స్ట్, మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీ. మిల్లీమీటర్ వేవ్స్ అనేటటువంటిది 5G టెక్నాలజీలో యూజ్ చేస్తామని మనకు న్యూస్లో వచ్చింది. మరి ఆ మిల్లీమీటర్ వేవ్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, వేటిలో ఈ మిల్లీమీటర్ వేవ్స్ని వాడతాము. రాడార్ ఇమేజింగ్లో వాడతామా, ఎస్. శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎస్. మొబైల్ టెలికమ్యూనికేషన్స్, ఎస్. సో ఆన్సర్ ఆల్ ది అబౌవ్. మీరు కనుక ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూపీఎస్సీ రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తున్నాం లాస్ట్ 2 years, లాస్ట్ 7 yearsవి కలిపి. దాంట్లో చూస్తే 2018 నుంచి కొంత ట్రెండ్ మారింది, కొంత కాంప్లెక్సిటీ లెవెల్ పెరుగుతూ వస్తూ ఉంది. సో ఆ కంటెక్స్లో చాలా జాగ్రత్తగా, ఎస్ఎన్టీఏ కాదు అన్ని సబ్జెక్ట్స్లోనూ 2018 నుంచి లాస్ట్ 3 years కొద్దిగా డెప్త్ బాగా పెంచారు యూపీఎస్సీలో. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే అది అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. 5G టెక్నాలజీ అప్లికేషన్స్ అడగకపోవచ్చు, ఇప్పుడు దాని రిలేటెడ్గా మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీ గురించి అడగచ్చు. అవునా, పాసిబిలిటీయేనా. అందుకని ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ డి. సరే, ఇవాళ మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఇవాళ 2 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయండి. వాటిలో ఇదొకటి.
రిజర్వేషన్స్కి సంబంధించి పాలిటీలో చదువుకుంటాం. మరాఠా రిజర్వేషన్స్ అనే వాటికి సంబంధించి. మరి మరాఠా అనే కమ్యూనిటీని ఓబీసీస్ కింద గుర్తించాలి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద గుర్తించాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ జరుగుతూ ఉంటే 2018లో మహారాష్ట్ర అనేటటువంటిది స్టేట్ లెవెల్లో సోషల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అన్నది తీసుకొని వచ్చి 2018లో మరాఠాస్కి రిజర్వేషన్ అని చెప్పి చెప్పిందనమాట. 13% ఎంప్లాయ్మెంట్లో, 12% ఎడ్యుకేషన్ అట్లా తీసుకొని వచ్చింది. తీసుకొని వస్తే దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఇదిగో కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పంపిస్తున్నాము, సో 5 సభ్యులు ఉండేటటువంటి ధర్మాసనం దానికి పంపిస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. మరి ఆ ధర్మాసనం ఏం చెప్పింది, దాంట్లో చూసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అవన్నీ మనం ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్ అసలు ఈ సుప్రీంకోర్టు కేసు ఏంటి, మహారాష్ట్రలో ఏం జరుగుతుంది అదొకసారి ఫస్ట్ గమనిద్దాం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మనకి 3 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఇదిగో దీన్ని 5 సభ్యులు ఉండే ధర్మాసనానికి పంపిద్దాము, దీంట్లో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ 3 రైజ్ చేశారు కాబట్టి అన్నారనమాట. సరే, మరి పంపించారు. మరి ఏదైతే మహారాష్ట్ర యొక్క చట్టం ఉందో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. ఆల్రెడీ మహారాష్ట్రలో ఈ విధంగా వివిధ రకాల కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. వీటితోనే 50% కంప్లీట్ అయింది. వాటికి ఎక్స్ట్రాగా 12 నుంచి 13% మరాఠా కోటా అంటే సుమారుగా అది 64 నుంచి 65% అవుతుంది, రైట్? సో దాంతోపాటు ఇంకొక 10% ఈడబ్ల్యూఎస్ కోటా కూడా అయింది. దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు మరాఠా అనే కమ్యూనిటీకి అసలు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసా కాదా అన్న దానికి సంబంధించి ఆల్రెడీ మేము రకరకాల కమిటీస్ వేసాం, ఆ కమిటీస్ ఇవ్వమని చెప్పాయి, అందుకే ఇచ్చామని మహారాష్ట్ర చెప్పడం మొదలుపెట్టింది. అసలు ఇంతకీ మరాఠాస్ అంటే ఎవరు? వీళ్ళు పొలిటికల్లీ డామినెంట్ కాస్ట్ అన్నమాట. ఓవరాల్గా మహారాష్ట్రలో పాపులేషన్లో 32% ఈ మరాఠాస్ అనే వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పొలిటికల్గా కూడా ఇప్పుడు 19 మంది సీఎంస్లో 11 మంది మరాఠా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. కాకపోతే మోస్ట్లీ అగ్రికల్చరల్ కమ్యూనిటీ కాబట్టి ఎప్పుడైతే అగ్రికల్చర్ డౌన్ అయిపోయిందో, అగ్రికల్చర్ యొక్క రోల్ ఎకానమీలో తగ్గిపోయిందో, అప్పుడు మరాఠాస్ అనే వాళ్ళు మాకు రిజర్వేషన్స్ కావాలి అని అడగడం మొదలుపెట్టారు. కానీ రిజర్వేషన్స్ అనేటటువంటివి దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారండి? సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్సా లేదా ఎకనామిక్ ఇవన్నీనా? సో ఇలాగా చాలా సంవత్సరాలుగా వీళ్ళు పొలిటికల్లీ చాలా డామినెంట్. అందుకని బంద్లు చేయడము, మా రిజర్వేషన్స్ కావాలి అని అడగడము, పొలిటికల్లీ దాన్ని కాదు అనడం అనేది ఏ గవర్నమెంట్ కూడా ఓట్ బ్యాంక్ ప్రకారం చూసుకుంటే అంత కరెక్ట్ కాదు. సో వాళ్ళు అందుకని ఈ చట్టం పాస్ చేశారు. సరే, అయితే సుప్రీంకోర్టుకి 3 విధాల క్వశ్చన్స్ వెళ్ళాయి. ఒకటి, ఇందిరా సాహ్ని అన్నటువంటి కేసులో 1992లో, ఎవరికైనా ఇందిరా సాహ్ని కేసు గురించి ఐడియా లేకుండా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేస్తానండి. చాలా చాలా ఇంపార్టెంట్ కేసు అది. సో అదొకసారి చూస్తారు కదా. దాంతోపాటు మనము 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని చేసాం. వాటిలోనూ చాలా విషయాలు మనకు కవర్ అవుతాయి రిజర్వేషన్స్కి సంబంధించి, అవి కూడా ఒకవేళ వీలైతే చూడండి. సరే, ఎనీవే, ఇందిరా సాహ్ని కేస్ అన్న దాంట్లో ఏం చెప్పారంటే, ఇదిగో రిజర్వేషన్స్ అన్నవి 50% కంటే పెరగకూడదు. 50% కంటే రిజర్వేషన్స్ పెరిగితే అది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకము అన్నారు. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, అప్పట్లో మండల్ కమిషన్, బీపీ మండల్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఒక కమిషన్ని వేశారు. ఆ మండల్ కమిషన్ ఓబీసీస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నారు. ఆ రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్న దానికి సంబంధించి రిజర్వేషన్స్ ఇవ్వచ్చా, ఇస్తే ఎలా ఇవ్వాలి ఏంటి అన్న దానికి సంబంధించి ఈ కేసు అన్నమాట. ఇందిరా సాహ్ని కేసులో ఇవ్వచ్చు, కాకపోతే మొత్తం రికమెండేషన్స్ అన్నీ కలిపి 50%కి మించకూడదు, మించకుండా రిజర్వేషన్స్ ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇప్పుడు ఆ 50% అప్పుడెప్పుడో కదా 1992లో చెప్పింది, దాన్ని మళ్ళీ రీవిజిట్ చేయమంటారా, దాన్ని మళ్ళీ రీవిజిట్ చేసే అవకాశం ఉండాలా అన్నది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఈ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రీవిజిట్ చేయాల్సిన అక్కర్లేదు, రీవిజిట్ చేయాల్సినటువంటి అక్కరైతే ఏమీ లేదు, సరిపోతుంది.
50% రిజర్వేషన్స్ అనేదే జస్టిస్ అవుతుంది, అదే న్యాయం అవుతుంది, కాబట్టి ఇదేం అక్కర్లేదు అన్నట్టుగా చెప్పారు. చెప్తూ ఇదిగో ఈ మరాఠాస్ అనే వాళ్ళకి 50% సీలింగ్ కంటే మించి ఇవ్వచ్చా అన్నారు. ఇందిరా సాహ్ని కేసులోనే ఏమన్నారంటే ఇదిగో 50% కంటే మించి వెళ్ళాలి అంటే కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లోనే వెళ్ళాలి అన్నారు. మరి ఏంటి ఆ ఎక్సెప్షనల్ కండిషన్స్ అన్నవి కోర్టు ఏమీ డిఫైన్ చేయలేదు. సో ఇప్పుడు ఈ మరాఠాస్ని 50% సీలింగ్ని మించి రిజర్వేషన్స్ ఇవ్వడం అన్నది ఎక్సెప్షనల్ కండిషన్గా పరిగణించచ్చా అన్నారు. సుప్రీంకోర్టు ఈ కేసులో ఏమంది, పరిగణించవలసిన అవసరం లేదు, 50% కంటే రిజర్వేషన్స్ పెరగాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఇదే కేసులో మూడో క్వశ్చన్ ఏం రైజ్ చేశారంటే 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఇంతకుముందు స్టాట్యూటరీగా ఉంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా మార్చారు. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీగా మార్చారు. సరే మార్చారు, దాంట్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కే ఎవరు ఓబీసీస్ అని గుర్తించే అధికారం ఉంటుందా, స్టేట్స్కి కూడా ఉంటుందా అని క్వశ్చన్. స్టేట్స్కి కూడా ఉంటుంది అని చెప్పింది. ఉంటుంది, కానీ అది 50% మించకూడదు. ఓవరాల్ రిజర్వేషన్స్ 50%కి మించకూడదు. ఈ కేసులో మరాఠాస్కి రిజర్వేషన్స్ చెల్లవు అన్నట్టుగా చెప్పింది. మరి దీని యొక్క ఇంపాక్ట్ అనేది మిగిలిన వాటి మీద కూడా ఉండొచ్చా అంటే ఇప్పుడు మనకి ఏపీలో కాపూస్ కానీ ఇలాగా చాలామంది ఓబీసీ రిజర్వేషన్స్ అడుగుతున్నారు వివిధ రాష్ట్రాల్లో. సో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ ఉండొచ్చా అన్నది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. ఎనీవే సుప్రీంకోర్టు అయితే ఫైనల్గా ఏం తీర్పు చెప్పింది, సుప్రీంకోర్టు అనేటటువంటిది ఫైనలీ ఈ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అనేటటువంటివి 50% మార్చకూడదు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఏమీ కూడా ఎక్సెప్షనల్గా పరిగణించము. సో ఎక్సెప్షనల్ కండిషన్ అనేటటువంటిది ఏమీ అవసరం లేదు అన్నట్టుగా చెప్పిందండి. సో దీనికి సంబంధించి ఇంకా బెటర్గా ఇంకా కొంచెం డీటెయిల్గా దీన్ని చదువుకుంటూ వెళ్ళాలి మనం. నెక్స్ట్ ఆర్టికల్ ఆర్బీఐ అనేటటువంటిది తీసుకున్న మెజర్స్. ఆర్బీఐ రీసెంట్గా కోవిడ్-19 యొక్క సెకండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ అనేటటువంటి దాన్ని అలో చేయడము, దాంతోపాటు ఇంకొన్ని మెజర్స్ తీసుకుంది. సో అవి ఏమేంటో, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, వాటి వల్ల ఏమవుతుందో, మరి ఇవి సెకండ్ స్టేజ్ ఇప్పుడు సెకండ్ కోవిడ్లోనే తీసుకున్నారా, సెకండ్ ఫేజ్లోనే, లేదా మరి ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా తీసుకున్నారా లేదా, అవి కొన్ని చూసేద్దాం. ఈ ఆర్టికల్స్ కూడా దానికి సంబంధించినవే అండి. చూడండి, సెంట్రల్ బ్యాంక్ అనేటటువంటిది లిక్విడిటీ అంటే ఈ చిన్న 25 కోట్ల లోపల ఉన్నటువంటి కంపెనీస్, స్మాల్ బిజినెసెస్ వాటికి ఎక్స్ట్రాగా లోన్స్ తీసుకునే ఫెసిలిటీని అలో చేయడము. రేట్ ఏది, రెపో రేట్ అంటే చాలా తక్కువ వడ్డీ రేట్, 4%. ఆ రేటు వద్దే వడ్డీ తీసుకునేది. స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని కల్పించేలాగా సో ఈ విధంగా మెజర్స్ అనేటటువంటివి తీసుకోవడం జరిగింది. ఎవరు, సెంట్రల్ బ్యాంక్ అనే తీసుకుంది. ఓవరాల్గా చాలా మెజర్స్ తీసుకుంది. ఆ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆర్బీఐ తీసుకోవాలి అనుకుంటున్న మెజర్స్, అనౌన్స్ చేసిన మెజర్స్ ఏంటి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నామా, వాటిని మార్కెట్ నుంచి పర్చేస్ చేస్తాము. సో పర్చేస్ చేయాలి అని. సో పర్చేస్ చేస్తే ఏమవుతుంది, బాండ్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. మరి మనీ అనేటటువంటిది ప్రజల దగ్గరికి వస్తుంది. అంటే దాని ద్వారా లిక్విడిటీ పెరుగుతుందా. సో అది ఒకటో మెజరు. రెండోది టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ అంటే ఈజీగా ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్కి, ఫార్మా కంపెనీస్ కానీ ఇలా వీటన్నిటికీ 50,000 కోట్ల రూపాయలని టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ వాళ్ళకి లోన్స్ ఇచ్చేందుకు స్పెసిఫిక్గా దానికి అలొకేట్ చేయడం జరిగింది. దాంతోపాటు కోవిడ్-19 టైంలో వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లోన్స్లో అన్నమాట కోవిడ్ బుక్ అని సపరేట్గా మెయింటైన్ చేసి ఈ టైంలో లోన్స్ ఇవ్వడానికి వాటికి కుదరకపోతే వాటిలో ఆ మనీని తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టి రివర్స్ రెపో రేట్ కంటే 40 బేసిస్ పాయింట్స్ అంటే ఇంకొక 0.4% ఎక్స్ట్రాగా వడ్డీ వచ్చేలాగా ఆర్బీఐ దగ్గర తీసుకెళ్ళి బ్యాంక్స్ మనీ పెట్టచ్చు. కోవిడ్ లోన్ బుక్ అన్నది మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ స్పెషల్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. లాంగ్ టర్మ్ మామూలుగా రెపో ఆపరేషన్స్ షార్ట్ టర్మ్లో జరుగుతాయి. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఎల్టీఆర్ఓ అంటారు.
లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనేవి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ వాటికి 10,000 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ వచ్చేలాగా మేము వాళ్ళకి లోన్స్ ఇస్తాము. తక్కువ వడ్డీ రేటుకే 3 సంవత్సరాల వరకు లోన్స్ ఇస్తాం. ఆ లోన్స్ అనేటటువంటివి మేము స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి లోన్స్ ఇస్తే అవి వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వచ్చు. అది ఆర్బీఐ చెప్తున్నటువంటిది. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేవి మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎంఎఫ్ఐస్ అంట. వాటికి 500 కోట్ల వరకు లోన్స్ అనేటటువంటివి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్, పిఎస్ఐ అనే దాని కింద కేటగరైజ్ చేస్తాం కాబట్టి వాటికి లోన్స్ ఇచ్చేలాగా అన్నమాట. అంటే ఓవరాల్గా మనీ సప్లై పెరిగేందుకే ఈ మెజర్స్ అన్నీ కూడా. చూడండి, కేవైసీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేస్తాం, వాటి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ. ఎవరైతే 25 కోట్ల లోపే లోన్ తీసుకొని ఫస్ట్ ఫేజ్లో కనుక వాళ్ళు అడిషనల్ లోన్ తీసుకోకపోతే వాళ్ళు ఇప్పుడు రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క లోన్స్ని. దాంతోపాటు రెజల్యూషన్ 1.0 అంటే లాస్ట్ ఇయర్ టైంలో ఎవరైతే లోన్ తీసుకోలేదో వాళ్ళకి 2 years ఎక్స్టెండెడ్ లోన్ని ప్రొవైడ్ చేస్తాము. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ స్టేట్స్కి ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కూడా రీసెంట్గా ఆర్బీఐ తీసుకున్న మెజర్స్. అంటే ఓవరాల్గా లాంగ్ టర్మ్ విండో ఆర్ లాంగ్ టర్మ్ లిక్విడిటీ అంటే వాటికంటూ స్పెషల్గా లోన్స్ తీసుకునే ఫెసిలిటీ అంతే అండి. ఇందాక మనం అండర్లైన్ చేసిన ప్రతి పదము బ్యాంకింగ్ అన్నటువంటి టాపిక్లో మనం చదువుకోవాలి. అప్పుడు ఇంకా క్లియర్గా ఇవి అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే సిటీ స్కాన్ అనేటటువంటిది వాడుతున్నాం కదా కోవిడ్-19 టెస్ట్కని. మరి అది వాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు. ఆర్టీపీసీఆర్ ఉంది కదా, సిటీ స్కాన్ అనేది ఎందుకు అని మనకు డౌట్ వస్తుంది. సిటీ స్కాన్ అంటే ఏంటి, ఆర్టీపీసీఆర్ అంటే ఏంటి, సిటీ స్కాన్ చేసినప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఆర్టీపీసీఆర్ కొంత బెటర్ అని ఆర్టికల్లో చెప్తున్నారు. ఎందుకని అవి మనం తెలుసుకుందాం. ఎస్ఎన్టీలో ఇలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావచ్చండి. రైట్, ఒకసారి చూడండి. సిటీ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అని పిలుస్తాం. ఫుల్ ఫాము కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అని. ఇక్కడ ఎక్స్రేస్ని వాడతాం. ఇదిగో ఇలాంటి ఒక మెషిన్ ఉంటుంది. ఇలాగ మనము ఇక్కడ ఎక్స్రేస్ స్కాన్ చేసే ఉంటాయి. సో ఇలాగ మనము పైన ఎక్స్రే సోర్స్ ఉంటుంది పైన. ఇక్కడ నుంచి బీమ్ అనేది మన బాడీ మొత్తం ఇలాగ వెళ్తుంది. దాని నుంచి వచ్చింది స్కాన్ చేసుకుంటుంది అనమాట. ఇదిగో ఎక్స్రే సోర్సు, దాని యొక్క బీమ్ అనేది ఉంటుంది. ఇక్కడ డిటెక్టార్స్ అనేవి కింద ప్లేస్ చేయబడి ఉంటాయి. ఇలా మనం మూవ్ అవుతూ వెళ్తాం అనమాట. అలా బాడీలో ఏ పార్ట్నైనా సిటీ స్కాన్ ద్వారా 3D వ్యూని మనం చూడొచ్చు. సిటీ స్కాన్ అంట. అయితే ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించి చెస్ట్ స్కాన్, లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ ఉందా, లంగ్స్ ఇన్ఫెక్షనే కదా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా చెప్తాం. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ వీటికి సంబంధించి సిటీ స్కాన్ చేస్తున్నాం. కానీ సిటీ స్కాన్లో లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కటి కోవిడ్ అవ్వాల్సిన అక్కర్లేదు కదా, అవునా? సో మనం ప్లస్ ఇనీషియల్ స్టేజెస్లో సిటీ స్కాన్ అన్నది చూపించకపోవచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు అప్పటికి. సో ఇనీషియల్ స్టేజెస్లో అది చూపించకపోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి అన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్-19 కాకపోవచ్చు. సో అందువల్ల కొంత యాక్యురసీ దీంట్లో తక్కువగా ఉంటుంది. మరి ఆర్టీపీసీఆర్లో ఏం చేస్తారు? ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరీస్ చైన్ రియాక్షన్. అంటే ఆ పర్టికులర్ వైరస్ యొక్క జీన్స్ అనేటటువంటివి, ఆ వైరస్ యొక్క జీన్ మన బాడీలో ఉందా లేదా అని కనుక్కుంటా. అది ఉంది అంటే కంపల్సరీగా మన బాడీలో ఆ వైరస్ ఉన్నట్టే కదా. సో ఆ విధంగా మనము కన్ఫర్మేషన్ చూస్తాం. కానీ 30% శాంపిల్స్లో నెగిటివ్గా అది కనిపించదు. ఆర్ఎన్ఏ అనేటటువంటిది కొన్నిసార్లు కనిపించదు. సో అందుకని మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్లకు పంపిస్తూ ఉంటారనమాట. నెగిటివ్స్ అనేవి అవసరమవుతాయి. అందుకని సిటీ స్కాన్ అంటున్నారు. సిటీ స్కాన్లో లంగ్ ఇన్ఫెక్షన్ అయితే కనిపిస్తుంది. కానీ ప్రతిసారి లంగ్ ఇన్ఫెక్షన్ ప్రతిదీ కరోనా అవ్వాల్సిన అక్కర్లేదు కదా. అది ఒక లిమిటేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఆర్టీపీసీఆర్కి హై రిజల్యూషన్ సిటీ స్కాన్కి ఉన్న తేడాలేంటి. ఆర్టీపీసీఆర్లో ఏమో ముందుగా శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని 4 to 5 స్టెప్స్ దీంట్లో ఉంటాయి. జనరల్గా 2 days కొంత టైం అయితే తీసుకుంటుంది ఒక పేషెంట్ పాజిటివా నెగిటివా అని తెలుసుకోవడానికి. కానీ హై రిజల్యూషన్స్కి సిటీ అనేటటువంటిది దీంట్లో
కోవిడ్ కోవిడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి చెస్ట్ లంగ్స్ అనేటటువంటివి చూస్తారు. దానికి ఒక స్కోర్ ఉంటుంది, స్కోర్ ఎంత ఉంది అని చూస్తారనమాట. చాలా ఫాస్ట్గా దీనికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ రిపీట్ స్కాన్ చేస్తే ఎంతవరకు తగ్గింది, ఏంటి, ఎలా ఉంది అన్నది ఈజీగా మనకు తెలుస్తుంది అన్నమాట. కానీ చాలా వాటికి ఈ పర్టికులర్ స్కాన్ అనేటటువంటిది కొన్నిసార్లు కన్ఫర్మేటరీగా ఇదేనా అని తెలియదు కదా, అంటే ఇదేనా ఉన్నది లేకపోతే వేరేదా అన్నది కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది చైనా మీద డిపెండెన్స్ తగ్గించాలి అన్నట్టుగా ప్రయత్నిస్తుంది అంటున్నారు. అంటే ఏం చేయొచ్చు, చైనా నుంచి ఇంపోర్ట్స్ని తగ్గించుకొని వేరే దేశాల నుంచి కొనుక్కోవచ్చు, లేదా వాళ్ళ దేశంలో వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అంతేనా? ఆ రెండైనా ఛాన్సెస్ ఉండేది. సరే, మరి యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది 6 ఏరియాస్లో ఎస్పెషలీ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, సెమీ కండక్టర్స్ ఇలాంటివి పాండమిక్ టైంలో రా మెటీరియల్ సప్లై పూర్తిగా పడిపోయింది ఎప్పుడైతే ట్రేడ్ అనేటటువంటిది ఆగిపోయిందో దాంతో అన్నమాట. సో ఆ కంటెక్స్లో ఏం చేస్తున్నారు, 27 దేశాలు ఉండేటటువంటి యూరోపియన్ యూనియన్ అనే బ్లాక్ ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తుంది. వేరే ఫారిన్ సప్లయర్స్ని కూడా మేము చూస్తాము, ఓన్లీ చైనా మీదే డిపెండ్ అవుతే ఏమవుతుంది, ఈ విధమైనటువంటి ప్రాబ్లం. ఇంతకీ ఆ యూరోపియన్ యూనియన్ అంటే ఏంటో దానికి సంబంధించి రీసెంట్గా ఒక చిన్న అప్డేట్ ఉందో చూసేద్దామా. ఫస్ట్ చూడండి, యూరోపియన్ యూనియన్ అనే గ్రూప్లో 27 దేశాలు. ఇంతకుముందు ఇది కూడా ఉండేదండి, ఏది యూకే అనేది ఎగ్జిట్ అయిపోయింది, బ్రెగ్జిట్ అంటున్నాం. సో ఇది బ్రెగ్జిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. వీటిలో ఇదిగోండి మేజర్ కంట్రీస్ అయినటువంటి ఫ్రాన్స్, జర్మనీ ఇవి ఉన్నాయి. నార్వే అనేది లేదు, ఇటు సైడ్ రష్యా కానీ ఈస్ట్ ఉండేటటువంటి ఈ కంట్రీస్ లేవు. సో ఇవి కొద్దిగా చూసుకోవాలి. వీటన్నిటిలో స్విట్జర్లాండ్ చూడండి మధ్యలో ఉంది, కానీ యూరోపియన్ యూనియన్లో ఇది మెంబర్గా లేదన్నమాట. సో అలాగ మనకు కొంత అడగచ్చు కొన్నిసార్లు, వీటిలో ఏది యూరోపియన్ యూనియన్లో మెంబర్గా లేదని ఇట్లా అడగచ్చు అనమాట. సో ఆ కంటెక్స్లో ఒకసారి అవి చూసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూసుంటే వాటిలో ఇది అడిగారు, రైట్. సో యూరోపియన్ యూనియన్ అనే బ్లాక్ ఏంటి, దానికి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరు అన్నది చూసుకుంటాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ యుఎస్ఏకి సంబంధించిన ప్రెసిడెంట్ WTO కింద ఉండేటటువంటి ట్రిప్స్ అనే అగ్రిమెంట్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంట. ఈ ట్రిప్స్ అనే అగ్రిమెంట్ కింద వెయివర్ ఇవ్వాలా ఎవరికి, COVID-19కి సంబంధించి ఎన్నో రకాల వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరైతే తయారు చేశారో వాళ్ళు ఏమంటారు, మాకే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంది, మేము ఎంత కమ్మితే అంతే అంటారు. కానీ వీటిని ఎక్కువగా తయారు చేసింది ఎవరు, డెవలప్డ్ కంట్రీసే, USA ఇలాంటివి ఎక్కువ మంది ఉన్నారు. సో మరి ట్రిప్స్ అనేటటువంటిది కనుక వెయివర్ చేయకపోతే మేము ఇంతకే అమ్ముతాము అని వాళ్ళు కండిషన్స్ పెట్టచ్చు. అలా కాకుండా ఉండేలాగా ప్రపంచ దేశాల్లో ఎస్పెషల్లీ ఇండియా అనేటటువంటిది ముందుగా అడిగింది, ఇలాగా వెయివర్ ఇవ్వాలి, డెవలప్డ్ కంట్రీస్కి వీటికి ఇది యూజ్ అవుతుంది, వెయివర్ ఇవ్వాలి అని అడిగారు. కానీ వెయివర్ ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని దేశాలు ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు USA ఒప్పుకుంటుందా లేదా అన్నది విషయం అన్నమాట. దానికి సంబంధించి ఏం చెప్తుంది ఏంటో మనం తిరిగి చూడాలి. ఇంతకు ఒకసారి ఆ ట్రిప్స్ అనే అగ్రిమెంట్ ఒకసారి చూసేద్దామా. ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, WTO అనేటటువంటి దాని కింద ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు, ఒక ప్రోడక్ట్ని కానీ దీన్ని ట్రేడ్ చేసేటప్పుడు దానికి ఉండేటటువంటి IPRs ఏవైతే ఉన్నాయో వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాటిని ఫాలో అవ్వాలి, వాటిని వైలేట్ చేయకూడదు. ఎవరన్నా వైలేట్ చేస్తున్నారు అంటే ఎవరైతే WTOలో ఉన్న మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ ట్రిప్స్ అనే అగ్రిమెంట్ కింద మెజర్స్, పనిష్మెంట్స్ ఇవి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ట్రిప్స్కి వెయివర్ ఇవ్వాలి ఈ కరోనాకు సంబంధించిన ప్రోడక్ట్స్కి అని అడుగుతున్నారు, ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్ అన్నమాట. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. దీంట్లో IDBI అనేటటువంటి బ్యాంకు, IDBI అనే బ్యాంక్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్కి దాంట్లో ఉన్న షేర్ని సేల్ చేయడం, 50% కంటే ఎక్కువ షేర్ని అమ్మేసేయాలి. ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్నట్టు అన్నమాట. దీంట్లో ఓవరాల్గా చూస్తే 94% సెంట్రల్ గవర్నమెంట్, LIC కలిసి దీంట్లో షేర్ ఉంది. దాంట్లో మెజారిటీ షేర్ అనేది LICకే ఉందన్నమాట. సో ఈ కంటెక్స్లో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చాలా బ్యాంక్స్ని ప్రైవేటీకరిస్తాము,
దాంట్లో ఉన్న షేర్స్ని సేల్ చేస్తాము అని చెప్పారు, గుర్తుందా? బడ్జెట్లోను వీటన్నిటిలో అనౌన్స్ చేశారు. సో ఆ కంటెక్స్లో మరి ఇప్పుడు ఐడిబిఐ అనే బ్యాంక్ యొక్క దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలి అన్నటువంటిది అనమాట. బ్యాంక్ని ఓవరాల్గా డిస్ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 1.75 లక్షల కోట్లని వాడుకోవాలి అని. కానీ బ్యాంకులని ఈ విధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడము వివిధ కమిటీస్ కూడా రికమెండ్ చేశాయండి. బ్యాంకింగ్ దీనికి సంబంధించి పీజే నాయక్ కమిటీ అని ఇలాగా వివిధ కమిటీస్ దీనికి సంబంధించి రికమెండ్ చేశాయి. కానీ ఈ కంటెక్స్లో ఇప్పుడున్న దాంట్లో బ్యాంక్స్ అనే వాటిని ఈ విధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలా, చేస్తే ఏమవుతుంది అన్నది ఒకసారి చూసుకుందామా? మనం బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి బ్యాంకింగ్ రిఫార్మ్స్ అన్న దాని మీద ఒక మంచి వీడియో చేశాం, మన ఛానల్లో ఉంది, ఒకసారి టైప్ చేయండి. బ్యాంకింగ్ రిఫార్మ్స్ మనలా ఎక్సలెన్స్ అని టైప్ చేస్తే మీకు అది కనిపిస్తుంది, అది ఒకసారి చూడండి. ఎనీవే ఇక్కడ అప్డేట్ ఏంటి? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే 50% కంటే ఎక్కువ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడము, ప్లస్ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మేనేజ్మెంట్ వెళ్ళడము, మేనేజరల్ కంట్రోల్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళేలాగా ఉండాలి. సో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్తున్నారు. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.